నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. అయితే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందో అందరికీ తెలిసిందే. ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు రావటం అన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే చర్చిస్తున్నాడు. అయితే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏది ఒక్కడు కూడా నెరవేర్చట్లేదు, నీరు గారిపోతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఫస్ట్ ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాడేపల్లిలో కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. నిజంగా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇప్పుడు ఆయన కోటి సంతకాలని లేకపోతే రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళేసి హామీలు అమలు చేయట్లేదని చెప్పని మధ్యలో ప్రజల వద్దకు వెళ్ళమని చెప్పని వాళ్ళ నాయకులందరికీ చెప్పాడు. వాళ్ళ నాయకులందరూ తిరిగారు. అందుట్లో కనీసం ఒక 100 మంది అయినా సరే మాకు సంక్షేమ పథకాలు అందట్లేదు, నేను వితంతుని, లేతే నాకు వృద్ధాప్య పింఛను, నాకు సంక్షేమ పథకాలు అందట్లేదు, లేతే మా పిల్లల్ని బడికి పంపిస్తున్నాము, మాకు 13,000 రూపాయలు పట్టలేదు, మరి ఇట్లాంటి విషయాలు లేదు, మేము బస్సులో ప్రయాణం చేస్తున్నాము, మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మమ్మల్ని ప్రయాణం చేసేటప్పుడు డబ్బులు అడుగుతున్నారు అని ఈ మూడిటికి సంబంధించి ఎవరైనా ఎక్కడైనా ఇలా అడుగుతున్నారా? లేదు. రైతులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదా ఈ సంవత్సరం? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్న గత ప్రభుత్వం కంటే అదనంగా ఇస్తున్న పదే పదే అతను చెప్పే అబద్ధాలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. జనాలకు కూడా అలవాటైపోయింది. అదొక కామెడీ పీస్ అయిపోయింది. ఎందుకంటే నవ్వుకుంటున్నారు. నిజంగా సమస్యలు లేవంటే సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని నేను చెప్పను. ఏ ప్రభుత్వం కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉండదు. కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి, కొన్ని సాధ్యం అవుతూ ఉంటాయి, కొన్ని అసాధ్యంగా ఉంటాయి, కొన్ని నిర్లక్ష్యం ఉంటాయి. అలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే, ప్రజలకు నిజంగా ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఏదన్నా ఉంటే ఆ సమస్యలకి కారకులు ఎవరు? ఇప్పుడు రెవెన్యూ సమస్య ఉంది, నిస్సందేహంగా రెవెన్యూ సమస్య ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తానే ఉన్నారు. అయినా వాళ్ళలో మార్పు అనేది రాలా. ఎవరి వల్ల వచ్చింది ఆ సమస్య? నీ వల్లే కదా. నువ్వు 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఆ రెవెన్యూ అవకతవకల వల్ల, ఆ రెవెన్యూ సిబ్బంది ఇష్టారీతిగా చేసినందువల్ల ఇప్పటికి కూడా గ్రామాల్లో రైతులు కావచ్చు, లేకపోతే భూమి ఉండేవాళ్ళు కావచ్చు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ సమస్యలు నువ్వు సృష్టించిన సమస్యలు, అలాంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నువ్వు ఎండార్స్ చేయాలని చెప్పి నువ్వు ముందుకెళ్ళావనుకో, నువ్వే కదా చేసిందని చెప్పి అడుగుతారన్న భయం. ఈ రైతులకు గిట్టుబాటు ధర అంటున్నావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి మిర్చి రైతులకు కావచ్చు, లేకపోతే పొగాకు రైతులకు కావచ్చు, మామిడి రైతులకు కావచ్చు, మొన్న ఉల్లి రైతులకు కావచ్చు, ఈ ప్రభుత్వం ఏం చేసింది? 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? దాని గురించి ప్రజలు అడుగుతారన్న భయం. అందుకని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఈరోజు వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 20 రోజులకు ఒకసారో నువ్వు వచ్చేసి నీ మీద, నీతో భాగస్వామ్యంగా ఉండడం శాసనసభ్యుల మీద, నీ అనుచరుల మీద, వాళ్ళ మీద కొత్త కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్న సందర్భంగా అప్పుడు దాన్ని పక్కదారి మళ్లించడం కోసం నువ్వు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెడుతూ ఉంటావు. కానీ ప్రెస్ మీట్లో నిజాలు చెబుతావా? అన్నీ అబద్ధాలు, వ్యక్తిగత దోషణలు. ఇది విని 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 ప్రజలు కూడా ఇందాక నేను అన్నట్టు ఇది ఒక కామెడీ పీస్ అయింది. ఒక 4-5 రోజులు ట్రోల్ కావడానికి. కానీ అతని ఇంటెన్షన్ మాత్రం జనానికి రీచ్ అవుతున్నాడు. మంచి అయినా చెడైనా రోజు అతని గురించి మర్చిపోకుండా జనం దృష్టిలో చర్చ పెట్టుకునే విధంగా అతను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నుకుంటున్నాడని అయితే నేను భావిస్తున్నాను. అతను తెలియదని నేను అన్నాను, నిస్సందేహంగా తెలుసు. తెలిసినా కూడా ప్రజల్లో అతని గురించే చర్చించుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకోకూడదు. 10 సార్లు నేను అబద్ధం చెప్పాను అనుకోండి, అదే నిజమని కనీసం 10 మంది మారినా సరిపోయిద్ది కదా. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారనుకోండి, అందరూ దాన్ని ఫాలో గారు, ఒక 1,00,000 మంది చూస్తారనుకోవచ్చు, మిగిలిన 100 మందికి వెళ్ళదు కదా. కాబట్టి ఇలాంటి అబద్ధాలు పదే పదే చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ 1,00,000 మంది, ఇంకో 1,00,000 మంది, ఇంకో 1,00,000 మంది అలా చూసుకుంటా వెళ్ళిపోయారనుకోండి, నిస్సందేహంగా కూడా
10 సార్లు చెప్పిన తర్వాత నిజమే కామోస్ అనుకుంటారని తనకు దూరమైన వాళ్ళని దగ్గర చేసుకుందామని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మాట్లాడిన ప్రతిసారి ఎంతో కొంతమంది అతనికి దూరం అవుతున్నారన్న విషయాన్ని అయితే వాళ్ళు మర్చిపోతున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ చూసుకుందాం. ఈ ప్రెస్ మీట్లో సూపర్ 6 సూపర్ 7లు ఫెయిల్ అయినాయి అంటున్నాడు. ఇప్పుడు ఒకే ఒక్కడు నిరుద్యోగ వృత్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్నీ వాళ్ళు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు కదా. భారం అయినా కూడా నువ్వు ఇచ్చిన దానికంటే అదనంగా ఇచ్చుకుంటూ వెళ్తానే ఉన్నారు కదా. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే నువ్వు అమ్మఒడిని తీసుకొచ్చావు, వీళ్ళు తల్లికి వందనం అని చెప్పి తీసుకొచ్చారు. అమ్మఒడిలో నువ్వెంత ఇచ్చావు, తల్లికి వందనంలో ఈరోజు వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వీళ్ళు ఇస్తున్నారు కదా. ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఇంటర్మీడియట్ దాకా పొడిగించారు కదా. మరి నువ్వు ఎలా కాదంటావు దాన్ని? అది ఫెయిల్ అని నువ్వు ఎలా అంటావు? రైతులకు సంబంధించి ఈరోజు కేంద్రం 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్రం 14,000 ఇస్తూ ఉంది. మొన్ననే పడ్డాయి రైతుల ఖాతాల్లోకి. రైతులకు గిట్టుబాటు ధర అంటున్నావు. రైతులు పండించిన ధాన్యాన్ని నువ్వు రైతు భరోసా కేంద్రాల ద్వారా నీ మనుషుల ద్వారా సేకరించి ఎన్ని ఇబ్బందులు పెట్టావో, ఎంత కోతలు వేసావో ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు. ఈరోజు ధాన్యం సేకరిస్తే ఒకటో రోజు రెండో రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి కదా. ఆ రోజు నెలల తరబడి నీ వాళ్ళు దగ్గర డబ్బులు పెట్టుకొని చివరికి రైతు ఎంతో కొంత 10 రూపాయలకు అమ్మాం, 5 రూపాయలు ఇచ్చినా చాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇసుగుబుట్టిచ్చేలాగా తిప్పించుకొని వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసిన విషయం అందరికీ తెలుసు కదా. ఈరోజు రైతులు ఆనందంగానే ఉన్నారు కదా. ప్రకృతి వైపర్యాలు వచ్చినప్పుడు చేయగలిగింది ఎవరూ లేరు. అయినా సరే సత్వర సాయం ఏ విధంగా చేస్తున్నారు? మొన్న ప్రకృతి అంత విలయతాండవం చేస్తే ప్రాణ నష్టం లేకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. అవన్నీ ప్రజలకు గమనించుకోకుండా ఉన్నారు అంటే మీ పొరపాటే. ఉచిత బస్సు ఇస్తూనే ఉన్నారు కదా. 3 సిలిండర్లు మొదలుపెట్టేశారు కదా. ఇంకా అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిపించేసి ఈరోజు నిరుపేదలకి రోజుకి 15 రూపాయల కడుపు నిండే విధంగా ఈరోజు చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు కదా. రహదారులు చాలా వరకు మరమ్మతులు చేశారు. మళ్ళీ వర్షానికి పోయి మళ్ళీ మరమ్మతులు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారని ముందుకెళ్తున్నారంటే పరిశ్రమలు చూసుకుంటూ ఉంటే ఈరోజు విదేశీ పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయి, కొత్త కొత్త పరిశ్రమలు ఏ విధంగా వస్తున్నాయి. ఇవన్నీ అమరావతిలో పనులు జరుగుతున్నాయి, పోలవరంలో పనులు జరుగుతున్నాయి, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కాదని ఎలా చెప్తావు? ఏ విధంగా నువ్వు మాట్లాడతావు? ఈరోజు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలకి అక్రమాలకి 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దోపిడీకి ఈరోజు మిమ్మల్ని అందరినీ కారాగారంలో కూర్చోబెట్టలేకపోవటం వ్యవస్థలు చేస్తున్నటువంటి తప్పు. నేను కూడా ఒప్పుకుంటా. ఆ రోజు నీతో పాటు పాలు పంచుకున్న వాళ్ళే ఇంకా ఈ వ్యవస్థల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా నీకు సహకరిస్తూ నీకోసమే పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏరి పక్కన పెట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వ్యవస్థలు ఇంకా అట్లానే ఉన్నాయని దానికి నేను కూడా ఒప్పుకుంటా. గతంలో ఇదే పోలీసులు నువ్వు ఒక మాట చెప్పావని చెప్పని అర్ధరాత్రి పూట గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా నాయకుల్ని అరెస్ట్ చేశారో మనం చూస్తూనే ఉన్నాంగా. ఈరోజు అలా చేయగలేట్లేదని చెప్పి ప్రజలు కూడా బాధపడతానే ఉన్నారు. ప్రజలు ఆ విధంగా చేయమంటలా. ప్రజలు ఆనాడు అరాచకం చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు. ఆ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేది నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నువ్వు తయారు చేసిన వ్యవస్థలు ఇవి. ఆ వ్యవస్థల్ని గాడిలో పెట్టడంలో ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అంకాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. శాంతి భద్రతలు బాగున్నాయి, రెవెన్యూ విభాగం బాగలేదు, ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మనం కాదనలేవు దానికి. కానీ అది నువ్వు చేసిందే కదా. కాబట్టి ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్లా? అవి ప్రజలకు తెలిసే కదా. నీకు 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఏదైనా అసమ్మతి ఉంది అంటే ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళని శిక్షించట్లేదు. ఇంకా వాళ్ళు పెద్ద మనుషులుగా తిరుగుతున్నారు. చాలామంది అదే అధికారులు ఇంకా అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, దోచుకున్న ప్రజాప్రతినిధులు ఇంకా విచ్చలవిడిగానే తిరుగుతూ ఉన్నారు. దాన్ని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నారు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తారని చూద్దాం. వేయకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఎటు ఉంటుంది, అందుట్లో అనుమానం అయితే ఏం లేదు కదా. నువ్వు చెప్పినవన్నీ నమ్మే పరిస్థితులు లేదని గమనించుకోవాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని అబద్ధాలు చెబుతున్నా కూడా మీలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం మాత్రం నిస్సందేహంగా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పని ప్రజలైతే భావిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.